అంటే ఇప్పుడు నీట్ రాస్తారు సార్ చాలామంది. అది కొంతమంది ఎలిజిబుల్ అవుతారు, కొంతమంది మార్క్స్ రాక ఎలిజిబుల్ అవ్వరు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఎంబీబీఎస్ అబ్రాడ్ చూస్ చేసుకోవచ్చా? రైట్ క్వశ్చన్ అండ్ కరెక్ట్ టైంలో అడిగారు ఈ క్వశ్చన్ కూడా. దీంట్లో ఎన్ఎంసి అనేది నేషనల్ మెడికల్ కమిషన్, మనకి ఇండియాలో ఉన్న మెడికల్ రెగ్యులేటరీ బాడీ. ఇంతకుముందు మనకి ఎంసీఐ అని ఉండేది, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఏంటంటే ఎంసెట్, ఈ స్టేట్ వైజ్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్సే ఉండేవి, నార్మల్ కంట్రీ లెవెల్ ఎగ్జామ్ అనేది ఉండేది కాదు. సో అప్పుడు ఏంటంటే క్వాలిఫై అయినా అవ్వకపోయినా అబ్రాడ్ వెళ్ళిపోయే వాళ్ళు, ఎంబీబీఎస్ చదువుకొని వచ్చేవాళ్ళు, వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది రాసేవాళ్ళు. అది పాస్ అయ్యారు అని అంటే ఇక్కడ ఇండియాలో రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేది, డాక్టర్ అయిపోయేవాళ్ళు. బట్ ఎప్పుడైతే ఎంసీఐని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ తోటి రీప్లేస్ చేయడం జరిగిందో, వాళ్ళు మెడికల్ ఎడ్యుకేషన్లో చాలా రిఫార్మ్స్ తీసుకురావడం స్టార్ట్ అయింది. అందులో తీసుకొచ్చిన ఫస్ట్ రిఫార్మే నీట్. సో ఈ నీట్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీ కింద మెడిసిన్ చదవాలి అనుకున్న ఏ ఇండియన్ స్టూడెంట్ అయినా సరే నీట్ క్వాలిఫై అవటం మ్యాండేటరీ. సో నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఎంబీబీఎస్ చదువుకోవటానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరైతే వితౌట్ నీట్, అంటే నీట్ క్వాలిఫై అవ్వకుండా ఎంబీబీఎస్ చదువుకోవటానికి వెళ్తారో, ఈ వెళ్ళే ఆప్షన్ ఇండియాలో లేదు. ఇండియాలో మీరు ఏ మెడికల్ కాలేజ్ అన్నా తీసుకోండి, నీట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే త్రూ ఎన్ఎంసీ కౌన్సిలింగ్ ద్వారా, స్టేట్ మెడికల్ కౌన్సిల్ బోర్డ్స్ ద్వారానే వాళ్ళకి అడ్మిషన్ అనేది జరుగుతుంటుంది. సో ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటారో వాళ్ళు నీట్ క్వాలిఫై అవ్వకుండా కనుక వెళ్తే ఎంబీబీఎస్ తర్వాత ఇండియాలో పెట్టే లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ అనేది ఉండదు. సో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఎయిదర్ వేరే వేరే కంట్రీస్లో సెటిల్ అవ్వటానికన్నా వెళ్తారు, లేకపోతే ఇంకో చోట పీజీ చదువుకొని రావటానికి కోసమన్నా వెళ్తారు తప్పితే ఎంబీబీఎస్ తర్వాత మళ్ళీ ఇండియాలో దే కెన్ నాట్ బికమ్ ఏ డాక్టర్. వాళ్ళు డాక్టర్ అవ్వలేరు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోనే స్టార్టింగ్ అప్లికేషనే రిజెక్ట్ అయిపోతుంది వీళ్ళకి. సో ఎవరైతే నీట్ క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకొనే డెసిషన్ తీసుకోవాలి.